నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం అన్న సమారాధన జరుగుతుంది. ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వేలాది భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తారు. భక్తుల నుంచి వచ్చిన విరాళాలతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ నెల 5వ తేదీన అన్న సమారాధన జరిగిన అనంతరం రాత్రి 7:30 గంటల సమయంలో ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. తాను భీమవరం లలిత జ్యువెలరీ ప్రతినిధి అని, ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆ అగంతకుడు ఆలయ నిర్వాహకుడు ఏడుకొండలకు చెప్పాడు. అన్న సమారాధన చేసే ఆలయాలకు తక్కువ ధరకు సరుకులు తాము సరఫరా చేస్తామని చెప్పాడు. అందులో భాగంగా బియ్యం బస్తా 500 రూపాయలకు, కందిపప్పు 70 రూపాయలకు సరఫరా చేస్తామన్నాడు. తనకు 20,000 పంపితే సరుకులు పంపుతానన్నాడు. అయితే తన దగ్గర ప్రస్తుతం 5,000 మాత్రమే ఉన్నాయని ఏడుకొండలు చెప్పారు. ఆ 5,000 ఫోన్ పే చేస్తే 10 బస్తాలు బియ్యం పంపుతామని ఫోన్ పే చేసేందుకు మరో నంబర్ ఇచ్చాడు. ఆ నంబరుకు ఏడుకొండలు 5,000 పంపాడు. మరుసటి రోజు అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఫోన్ పే చేసిన నంబరుకు ఏడుకొండలు ఫోన్ చేస్తే ఒక మహిళ మాట్లాడుతూ తాను వైజాగ్లో ఉంటానని, మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఒక పెయింటర్ అని, మీరు డబ్బులు పంపిన వెంటనే ఆ వ్యక్తి వచ్చి డబ్బులు తీసుకెళ్లాడని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించిన ఏడుకొండలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో పట్టణ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న త్రాగునీరు మట్టి, మురుగువాసనతో, పచ్చ రంగుతో ఉంటున్నాయి. పరిశుభ్రమైన మంచినీటిని పట్టణ ప్రజలకు అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ప్రతిరోజు పరిశుభ్రమైన మంచినీరు అందించాలని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు మున్సిపల్ డి.ఈలకు వినతి పత్రం అందించడం జరిగింది. సంఘం అధ్యక్షులు విజయలక్ష్మి, సభ్యులు పరస లక్ష్మి, భవానీ, అరుణకుమారి, మర్రాపు పద్మావతి, తమ్ము చాందిని తదితరులు పాల్గొన్నారా. మచిలీపట్నం పరాసుపేటలో వేంచేసియున్న శ్రీ సువర్చల సమేత అభయాంజనేయ స్వామి దేవాలయంలో 2వ మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని వనమాలతో అలంకరించారు. తర్వాత సువాసినులు 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మచిలీపట్నం అర్బన్ బ్యాంకులో ఘన సెంటీమీటరు టీవీలను అపహరించారని కలెక్టర్కు బ్యాంకు ఇన్ఛార్జి సీఈఓ రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు. ఇనకుదురు పోలీసు స్టేషన్లో కెమెరాల ధ్వంసంపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు విచారించలేదన్నారు. ఘన సెంటీమీటరు కెమెరాలు ధ్వంసం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, భవిష్యత్తులో బ్యాంకు రికార్డులపై నిందితులు దృష్టి సారిస్తారేమోనని ఆందోళన చెందుతున్నామన్నారు. చిలకలపూడిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ సందర్శించారు. వృద్ధులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమానికి 5 ఫ్యాన్లు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగఛాయాదేవి, నాయకులు కొట్టె వెంకట్రావు, గడ్డం రాజు, సమీర్, వంపుగడల చౌదరి, కర్రి మహేష్, బండి కరుణాకర్, సాయన శివ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అతిసార వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ గీతాబాయి సూచించారు.
బందరు మండలం చిన్నాపురం పీహెచ్సి పరిధిలోని గొల్లపాలెం ఆరోగ్య మందిరం వద్ద గ్రామ ప్రజలకు జరిగిన అవగాహన సదస్సులో గీతాబాయి పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్య విస్తరణాధికారి శివసాంబిరెడ్డి, మురళి, రాజేంద్రకుమార్, పివి పరమేశ్వరరావు, సిహెచ్ వసుంధర, ఎస్ రాంబాబు, మోహనరావు, ప్రసన్నాంబ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శనగర్ వంటి స్లమ్ ఏరియాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు సూచించారు. ఆదర్శనగర్లో పారిశుధ్య కార్యక్రమాలను కమిషనర్ బాపిరాజుతో పాటు టౌన్ హాలు అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు చిన్నం శివనాగేశ్వరరావులు పర్యవేక్షించారు. ఎన్సీసీ విద్యార్థుల క్రమశిక్షణకు గీటురాయి అవుతుందని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ విక్టర్ బాబు అన్నారు. హిందూ కళాశాలలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగాలు సంయుక్తంగా అగ్నిపథ్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఎయిర్ ఫోర్స్ అధికారి ఎన్ సందీప్, కళాశాల ప్రిన్సిపాల్ కుటుంబరావు, సుదర్శనం అయ్యంగార్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం ఒక చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రవీంద్ర చిత్రపటాలకు టీడీపీ, జనసేన నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హసీం బేగ్, వాలిశెట్టి హైమావతి, ఉప్పాల ప్రసాద్, మాదివాడ రాము పాల్గొన్నారు. పెడన మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలు, తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు కలిపి మంగళవారం నాటికి మొత్తం 166 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కమిషనర్ వెంకట్రామయ్య పర్యవేక్షణలో టిపిఓ యేసుబాబు ఆధ్వర్యంలో ప్లానింగ్ సెక్రటరీలు అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నారు. కాగా వివిధ వర్తక, వాణిజ్య సంస్థలు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డుల వివరాలు ప్లానింగ్ సెక్రటరీలు సేకరిస్తున్నారు. బోర్డులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో కొలతలు తీస్తున్నారు. కొలతలు తీసుకున్న తరువాత ప్రకటన బోర్డులు ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థల నుంచి ప్రకటనల ఫీజు వసూలు చేయనున్నారు. మహిళా చైతన్యంపైనే మహిళాభివృద్ధి ఆధారపడి ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సువర్ణ అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెడన వాసవి ప్రార్థనా మందిరంలో మిషన్ స్త్రీ శక్తి పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సువర్ణ మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం, వారి హక్కులను కాపాడటం కోసం, వారికి న్యాయ సహాయం అందించడం కోసం ప్రభుత్వం మిషన్ స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మిషన్ స్త్రీ శక్తి పథకంలో భాగంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ నడుస్తోందని, ఈ సెంటర్ ద్వారా బాధిత మహిళలు, బాలికలు అవసరమైన సహాయం పొందవచ్చన్నారు. ఓఎస్సీ అట్మిష్మా మాట్లాడుతూ, ప్రభుత్వాలు తమ కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు చైతన్యవంతులై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిపిడిఓ సముద్రవేణి, సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఎన్డి ఉస్మాన్ బాషా, నోడల్ ఆఫీసర్ పద్మావతి, ఖుర్షిద్ బేగం తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.